నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. जय बोलो ग्रंथराज श्रीमद भगवद गीता की जय. श्री राधा रमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौर निताय भगवान की जय. जगत गुरु श्री प्रभुपाद की जय. श्री श्रीपाद गुरु महाराज की जय. సో మీ అందరికీ కూడా నేటి గీతామృతానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని భగవంతుడు మనకు చర్చ ప్రసాదిస్తున్నారు. మనందరము సాక్షాత్ కృష్ణ భగవానుడి ద్వారా ప్రభుపాదుల రచించినటువంటి తాత్పర్య భాష్యాల ద్వారా ఈరోజు భగవంతుడి యొక్క శుద్ధ భక్తియుత సేవ వల్ల కలిగే ప్రయోజనం గురించి తెలుసుకుందాం. ఓకే, ముఖ్యంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆన్సర్ ఏంటంటే, ఎవరైతే ఈ మానవ జన్మని సద్వినియోగపరుచుకొని సార్థకత చేసుకోవాలి అనుకుంటే, సో మనము వివిధ రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ప్రభుత్వ ప్రైవేట్ ఎగ్జామ్స్ రాసి సెలెక్ట్ అవుతే మొట్టమొదటిగా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ క్యాడర్కి తగ్గట్టుగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ఆ పోస్ట్కు. సో అప్పుడు ఆ పోస్ట్ మేబీ 1 month 2 months వాట్ ఎవర్ ద 6 months 1 year ఆ ట్రైనింగ్లో చాలా చక్కగా నేర్చుకున్న తర్వాత దాంట్లో ర్యాంక్ బట్టి ఏం చేస్తారు, వాళ్ళకు వాళ్ళ ప్రదేశంలో ఉద్యోగాన్ని చేయడానికి వాళ్ళకు పోస్టింగ్ ఇస్తారు, వాళ్ళు అక్కడ వెళ్ళి చేస్తారు. అదేవిధంగా మనందరికీ మానవుల యొక్క జీవిత పరమార్థమే పరమ లక్ష్యము భగవద్ధామంలో ఉద్యోగాన్ని సంపాదించడం. మానవ జన్మ వచ్చిందంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ మనము భగవద్ధామంలో ఉద్యోగాన్ని పొందడానికి ట్రైనింగ్ అన్నట్టు ఇది. మరి ఆ ట్రైనింగ్ పీరియడ్లో మనం ఏం చేయాలా, భగవంతుడి యొక్క వైకుంఠార్ గోలోక ధామంలో ఎటువంటి సేవ ఉంటుంది, భగవంతుడి శుద్ధ భక్తియుత సేవ ఉంటుంది. మరి ఆ శుద్ధ భక్తియుక్త సేవకు మనము ప్రమోట్ కావాలంటే మొట్టమొదటిగా మనము నేను దేహము కాదు ఆత్మస్థితికి ప్రమోట్ కావాలా. దాన్నే బ్రహ్మభూత స్థితి అంటారు. ఆ బ్రహ్మభూత స్థితికి మీరు ప్రమోట్ అయ్యారా లేదా అనడానికి నిన్నటి శ్లోకంలో మనం చర్చించాము. కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. రాగద్వేషం నుంచి విడిపడటము, ఇంద్రియార్థములను త్యజించడము, తర్వాత మన మనస్సుని నిగ్రహించి భగవంతుడి చరణాల యందు మనము ఆ దృష్టి పెట్టడము, భగవత్ చరణాలను నిత్యము స్మరించడము, తర్వాత మిత ఆహారాన్ని కలిగి ఉండటము, తర్వాత మనసు వాక్కు శరీరం ద్వారా వాటిని నిగ్రహించి, దానికి ఏమంటారు, ఇంద్రియాలను నిగ్రహించమని గోస్వామి అంటారు. బ్రహ్మభూత స్థితి అంటే గోస్వామి స్థితి. తర్వాత మనకి ఇంకా ముఖ్యంగా మిథ్యా అహంకారము, మిథ్యా గర్వము, వీటన్నిటిని కూడా మనము ఓవర్కమ్ అవ్వాలా. సో కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, ఎవరైతే ఇటువంటి బ్రహ్మభూత స్థితికి పొందుతాడో అతను భగవంతుడి యొక్క శుద్ధ భక్తియుక్త సేవలో నెలకొనగలుగుతాడు. ఎవరు అలా ఆ విధంగా శుద్ధ భక్తియుక్త సేవ చేస్తున్నవాడు నెక్స్ట్ ఏం ప్రమోషన్ పొందుతాడు, అతను శీఘ్రమే ఇమ్మీడియట్ గా పరబ్రహ్మ అనుభూతి, ఆత్మానుభూతి. బ్రహ్మభూత స్థితి అంటే ఆత్మానుభూతి, అంటే నేను ఆత్మను. దాని తర్వాత ఎప్పుడైతే నేను ఆత్మని అనుకొని భగవంతుని నిస్వార్థంగా అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం ఆనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. భగవంతుడికి అనుకూలమైనటువంటి భక్తియుక్త సేవ ఎవరైతే చేస్తారో, మరి ఎవరి ఆధ్వర్యంలో చేయాలనేది తాత్పర్య భాష్యాలు చూద్దాం. అప్పుడు వాళ్ళు ఆ విధంగా చేయడం వల్ల పరబ్రహ్మ అనుభూతి స్థితికి వాళ్ళు ప్రమోట్ అవుతారు. అలా ప్రమోట్ అయిన వాడు ఇమ్మీడియట్గా ఎటువంటి స్థితిలో ఉంటాడు, అత్యంత ఆనందంలో ప్రసన్న ఆత్ముడవుతాడు.
వాళ్ళ ఆత్మ, నేను ఆత్మను అనుకున్నప్పుడు ఆత్మ లెవెల్ ఎప్పుడు కూడా ప్రసన్నత, ఆనందంగా ఉంటాడు. ఎందుకు? ఆ ఆత్మానుభూతి స్థితిలో ఉన్నవాడు దేని గురించి శోకింపడు. సో నాకేదన్నా చెడు జరిగింది అనుకుంటే ఆయన చెడుగా ఫీల్ అవ్వడు. నాకు మంచి జరిగిందంటే ఓ నేను ఈరోజు చాలా మంచి జరిగింది, మంచి అంటే గొప్ప పేరు ప్రతిష్ట లేకుంటే భౌతిక లాభం పట్టించుకోడు. చెడు జరిగిందంటే భౌతికంగా నేమ్ ఫేమ్ లేకుంటే ఎవరో మనల్ని నిందించారు, లేకుంటే ఇంకా ఏదైనా మనకు భౌతికంగా లాస్ అయిందనుకోని పెద్ద పట్టించుకోడు. దానికి ఏమంటాడు, దేని కొరకు శోకింపడు, దేనిని వాంఛింపడు. నా పేరు ప్రతిష్టని వాంఛింపడు, ధనాన్ని వాంఛింపడు, ప్లస్ ఇవి వాంఛింపడు కాబట్టి అవి రానప్పుడు శోకించడు. ఇంకా అట్టి స్థితిలో అన్ని జీవుల పట్ల సర్వజీవుల యేడ సమత్వ భావంతో కలిగి ఉంటాడు. అట్టి స్థితి అందే అలా ప్రమోట్ అయిన వాడు మాత్రమే భగవంతుడి యొక్క శుద్ధ భక్తియుక్త సేవ చేయగలుగుతాడు. వేరే ఎవ్వడు కూడా చేయలేడు. దీనికి ఒక శిష్యుడు గురువుగారి దగ్గరికి వెళ్తారంట. గురువుగారు నా మనసు ఎప్పుడు కూడా సో చంచలంగా ఉంటుంది, శాంతికి నుంచి దూరం అవుతూ అశాంతికి గురవుతుంది. అంటే అశాంతికి ఎప్పుడు గురవుతాము? ఏదన్నా మనకు పేరు ప్రతిష్ట పొగడ్తలు వస్తే ఆనందంగా ఉంటుంది. సో ఏమన్నా మన పేరు ప్రతిష్టకు భంగం కలిగింది, లేకుండా మనం కోరుకున్నది ఎప్పుడు దొరకలేదు, అశాంతికి గురవుతా ఉంటాడు. సో ఆ స్థితిలో మీరు సమ స్థితిలో బ్రహ్మభూత స్థితిలో ఎలా ఉండగలుగుతారు? నేను శుద్ధ భక్తియుక్త సేవ చేస్తున్నా అంటారు, మళ్ళీ మంచికి పొంగుతారు, చెడుకు వాళ్ళు ప్రభావితులవుతారు. దీని గురించి ఒక భక్తుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు ఎంత ప్రయత్నించినా నాకు అశాంతి వస్తుంది గురువుగారు, శాంతికి పొందే సూత్రాన్ని నాకు ప్రసాదించండి అంటారు. ఆల్రెడీ మనం నిన్న అదే చర్చ జరిగింది. అయితే గురువుగారు అంటారు, ఓకే పర్వాలేదు, సో నేను చెప్పినట్టు చేస్తావా అంటాడు. చేస్తాను గురువుగారు అంటాడు. అప్పుడు ఆ గురువుగారు ఏమంటారంటే, వాళ్ళ ఆశ్రమానికి కొంత దూరంలో ఇక్కడే సమాధులు ఉంటాయి. ఓకే, సో ఆ సమాధుల దగ్గర వెళ్ళి సమాధుల మధ్యలో నిలబడి, సో నీకు ఆ పేర్లు కూడా రాసి ఉంటాయి కదా, వాళ్ళని గొప్పగా పొగిడిరా అంటాడు. ఎందుకంటే ఇతరులను పొగిడితే మనకు ఆనందం ఉంటుంది. సో ఎందుకంటే ఎవరినైతే పొగుడుతామో వాడి వల్ల మనకి ఎటువంటి డేంజర్ ఉండదు. ఎవరినైనా తిట్టామనుకోని ముఖం ముందర కానీ చాటుకు కానీ, తిట్టేటప్పుడు తిట్టినా తర్వాత అరే మళ్ళీ వాడు ఏం రిప్లై ఇస్తాడో ఏం చేస్తాడో అని చెప్పేసి సో వాడికి భయం ఉంటుంది. పొగిడినాం అనుకోని, నువ్వు ఇంద్రుడివి, నువ్వు చంద్రుడివి, లేకుంటే నువ్వు సూర్యుడివి, లేకుంటే నువ్వు చాలా గొప్పవాడివి, ఇంకా ఎన్నో నువ్వు సంఘకర్తవి, లేకుంటే ఇంకెన్నో గొప్ప గొప్పగా ఇంత గొప్ప పని చేసావు, అది చేసావు, ఇది చేసావని చాలా పొగిడొస్తాడు అన్నట్టు. అందరినీ కూడా ఆ పేరు చూసుకుంటూ వాడు దుష్ట దుర్మార్గుడు ఉన్నా పొగుడతాడు వాడిని. ప్రతి ఒక్కడు పొగడంటే అంటాడు. ఆయన లోపల ఏదో మంచి, ఏదో ఒకటో రెండో 10 చెడు చేసినా ఒకటి రెండు ఏదో మంచిగా ఉంటుంది కదా. బయట ప్రపంచానికి మంచిగా ఉండొచ్చు, ఇంట్లో చెడు ఉండొచ్చు, ఇంట్లో తిడతా ఉంటారు, కానీ బయట మాత్రం మంచి పేరు ఉంటుంది. అట్లా ఎక్కడో ఒకటి రెండు మంచి ఉంటే ఆ ఒక్కటి రెండుని పట్టుకొని చాలా గొప్పగా పొగుడతాడు అన్నట్టు. అప్పుడు పొగిడేసి గురువు దగ్గరకు వస్తాడు. గురుగారు మీరు చెప్పినట్టు చేశాను. ఇప్పుడు అంటాడు, మరి వాళ్ళు ఏమన్నా అన్నారా, నిన్ను క్లాప్స్ కొట్టారా ఏమన్నా? అరే సమాధుల్లో ఉన్న వాళ్ళేమంటారు గురువుగారు, ఏమనలేదు, స్పందన లేదు. మరి ఇప్పుడు నీకెలా ఉంది? సో అందరిని పొగుడుతా ఉంటే నిజంగానే మనకు బానే ఉంటది కదా గురువుగారు. కానీ సో వాళ్ళ స్పందన అయితే ఏం లేదు. ఓకే, మీరు చెప్పారని చెప్పేసి అందరిని పొగిడొచ్చానంటాడు. తర్వాత కొద్దిసేపు వెయిట్ చేయమని మళ్ళీ అంటాడు. సో ఇప్పుడు వెళ్ళి ఎవరెవరినైతే పొగిడావో వాళ్ళందరినీ కూడా నిందించిరా పో. వాళ్ళందరినీ చాలా నీచంగా ఆ సో అపకీర్తిగా అట్లా మాట్లాడి రాపో అంటాడు. అప్పుడు ఏమంటాడంటే, సరే గురువుగారికి మాట ఇచ్చాడు, సో నేను చెప్పినట్టు చేస్తామని. అప్పుడు మళ్ళీ వెళ్తాడు. వెళ్ళి ప్రతి ఒక్కళ్ళ పేరు చూసుకుంటూ, నువ్వు నీచుడివి, దుర్మార్గుడివి, దుష్టుడివి, ఈ పని చేసావు, ఆ పని చేసావు అని చెప్పేసి 10 మంచి చేసి ఒక్కటి చెడు చేసిన వాడిని కూడా సో 10 మంచిది కూడా జీరో అయ్యేటట్టుగా చాలా నిందిస్తాడు అన్నట్టు, ఘోరంగా. చాలా ఆయనకి ఆ నిందిస్తుంటేనే ఆయనకు ఎట్లనో అవుతుంది అన్నట్టు. సో అప్పుడు అయినా కూడా గురువు గారు చెప్పారు కాబట్టి తిట్టేసి వస్తాడు ఆయన. సో మరి ఇప్పుడు ఎలా స్పందించారు, ఏమన్నారు వాళ్ళంటే, ఏమంటారు గురువుగారు, వాళ్ళు సమాధిలో ఉన్నారు కదా, సమాధుల్లోంచి లేసొస్తారా గురువుగారు, రాలేరు కదా అంటాడు. అప్పుడు గురువుగారు అంటాడు, ఆ విధంగా ఉండాలి. సమాధుల్లో ఉన్న ఆత్మలు ఎవరైతే వాళ్ళు నా మంచికి ప్రభావితులు గారు, చెడుకు ప్రభావితులు గారు. అర్థమైందా? సో కాబట్టి ఒక వ్యక్తి సమాధి స్థితి మనకు శాంతికి సూత్రంలో పోయిన
3 శ్లోకాల్లో 51, 52, 53లో సమాధి స్థితి అందు ఉన్నవాడు అనే ఒక పదం వస్తుంది అన్నట్టు. అంటే మానవుడు బ్రహ్మభూత స్థితికి ప్రమోట్ అయ్యాడు అంటేనే ఈ విల్ బి ఇన్ సమాధి స్థితి. దానికి మనము ఇంకేమైనా లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే శుకదేవ గోస్వామి ఉన్నారు. శుకదేవ గోస్వామి ఆయన 16 సంవత్సరాల వయసులో ఉంటాడు. సో నగ్నంగా అలా వెళ్తా ఉంటాడు. వెళ్తుంటే భాగవతాన్ని బోధించడానికి వెళ్తుంటే ఆ ఊరికి వచ్చే ముందు చిన్నపిల్లలు రాళ్ళు విసురుతుంటారు, అంటే హేళన చేస్తూ ఉంటారు, తమాషా చేస్తూ ఉంటారు. ఏమీ పట్టించుకోడు. ఆయన ఏ స్థితి? అవధూత స్థితి. సో కాబట్టి ఆయనకి ఇవన్నీ కూడా సాంసారిక విషయాలు, భౌతిక విషయాలతో పెద్ద పట్టింపు లేదు. ఆయన దేని కొరకు వచ్చాడు? భాగవతాన్ని విన్నాడు, బోధించడానికి వస్తున్నాడు. అంటే శుద్ధ భక్తియుక్త సేవా స్థితిలో ఉన్నవాడు పెద్ద భౌతిక లెవెల్లో దేన్ని పట్టించుకోవాలంటే, ఎవడైతే పట్టించుకుంటాడో వాడు శుద్ధ భక్తియుక్త సేవని చేయలేడు, వాడికి భగవంతుడు ఇవ్వలేడు. అర్థమైందా? నెక్స్ట్ చూద్దాం మనం భాష్యంలో. బ్రహ్మభూత స్థితి అనగానే అది బ్రహ్మముతో ఐక్యమొకటి నిరాకారవాదికి చివరి స్థితి. అంటే భగవద్భక్తుల్లో 2 రకాలు ఉంటారు, నిరాకారవాది, సాకారవాది. ఇంకా మూడో వాళ్ళు అయితే నాస్తికులు, అసలు భగవంతుడి మీద నమ్మకం ఉండదు. అర్థమైందా? ఇక భగవంతుడి మీద నమ్మకం లేని వారి గురించి అతనికి భగవంతుడి మీదనే నమ్మకం లేనప్పుడు భగవద్భక్తుల మీద నమ్మకం ఉంటుందా? కాబట్టి పరమ మూర్ఖుడు. అర్థమైందా? నిరాకారవాదులను అట్లీస్ట్ భగవంతుని కాకుండా భగవంతుడి యొక్క లైట్, భగవంతుడి యొక్క బ్రహ్మ జ్యోతి దాని మీద నమ్మకం ఉంటుంది. కాబట్టి వాళ్ళ అల్టిమేట్ గోల్ బ్రహ్మభూత స్థితి. అంటే నేను భగవంతుడు, ఇక్కడ ఏమన్నారు? పరబ్రహ్మ అనుభూతి. ఆ నిరాకారవాదుల యొక్క బ్రహ్మభూత స్థితి ఏంటంటే వాళ్ళ యొక్క పరబ్రహ్మానుభూతి అంటే భగవంతుడి యొక్క లైట్ జ్యోతిలో లీనమైపోవటము. కానీ సాకారవాదుల యొక్క పరబ్రహ్మ అనుభూతి ఏంటంటే వాళ్ళు భగవంతుడి యొక్క శుద్ధ భక్తియుక్త సేవలో నెలకొనడమే వాళ్ళ యొక్క లక్ష్యము. దానికే మనం పొద్దున కూడా చర్చించాం. ఏమన్నాము? జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస్. జీవుడు అనేవాడు ఒక స్వరూపం ఉంటుంది, సచ్చిదానంద స్వరూపం. ఆ జీవుడికి యొక్క సహజ ధర్మం ఏంది? భగవంతుని సేవించడం. మేబీ నువ్వు మానవ రూపంలో ఉండు, దేవత రూపంలో ఉండు, వైకుంఠంలో విష్ణుదూత రూపంలో ఉండు, భగవంతుని సేవించడమే ఆయన యొక్క పరమ ధర్మము. మన పొద్దున ఆల్రెడీ భాగవతంలో 1.2.28-29లో చర్చించాం. వాసుదేవ పరా వేద, వాసుదేవ పరామక, వాసుదేవ పరా యోగ, వాసుదేవ పరా క్రియ, వాసుదేవ పరంజ్ఞానం, వాసుదేవ పరంతప, వాసుదేవ పరో ధర్మ, వాసుదేవ పరాంగతి. సో జీవుడి యొక్క ఈ అన్ని కూడా భగవంతుడి యొక్క ధామాన్ని చేరుకొని భగవంతుని సేవించడం ఎందే ఉంటుంది. అదే నిరాకారవాదులు భగవంతుడి యొక్క బ్రహ్మజ్యోతి ఐక్యం అవ్వటము. కానీ ఇక్కడ వాస్తవానికి 5 రకాల ముక్తులు ఉంటాయి. ఏంటవి? సాయుజ్య, సారూప్య, సామీప్య, సాలోక్య, శ్రాష్టి. సాయుజ్య అంటే భగవంతుడి యొక్క బ్రహ్మజ్యోతిలో లీనమైపోవటం. కానీ భగవద్భక్తులు ఆ విధంగా లీనమవడాన్ని కోరుకోవట్లేదు. వాళ్ళు కూడా ఐక్యం అవుతారు. ఏ విధంగా? గుణైక్యము. గుణ రూపంలో భగవంతుడితో సమానంగా ఉంటారు. తర్వాత పరిమాణ రూపంలో, సైజులో భగవంతుడు సముద్రము, జీవుడు సముద్రంలోని నీటి బిందువు. కాబట్టి అటువంటి స్థితిని ఏమంటారు? కృష్ణ చైతన్య స్థితి. కృష్ణ చైతన్య స్థితి అనేది చాలా దివ్యమైనటువంటిది. ఆ దివ్య స్థితిలో భగవంతుడికి భక్తుడికి ఎలాంటి సంబంధం ఉంటుందంటే చాలా అద్భుతం. శుద్ధ భక్తియుక్త సేవలో ఉండే వాళ్లకు మూడింటిని పోలుస్తారన్నట్టు. భగవంతుడు, భక్తుడు, వీళ్ళిద్దరిని కలిపేది భక్తి. భగవంతుడు, భక్తుడు, భక్తి, ఈ మూడిటితో అంటే వీళ్ళిద్దరి నడుమ భక్తితో సంబంధం ఉంటుంది. సో కాబట్టి భగవంతుడు సేవలు అందుకుంటాడు, భక్తుడు సేవలని భగవంతుడికి చేస్తూ భగవంతుడి సేవలను అందుకుంటూ ఆనందం పొందుతాడు, భక్తుడు సేవలను చేస్తూ ఆనందం పొందుతాడు. కాబట్టి భక్తుడు ఇంకా మనుష్య జన్మలో ఉన్నప్పుడు తన ఇంద్రియాలకు కర్మలు చేస్తే దుఃఖాన్ని అనుభవిస్తాడు. అదే భగవంతుడు ఋషికేన సేవయం. భగవంతుడి యొక్క సేవలో ఉన్నప్పుడు దుఃఖం ఉండదు, నా సుఖం ఉండదు. ఎందుకు?
భౌతిక దుఃఖం లేదు, భౌతిక సుఖం లేదు. ఆధ్యాత్మిక ఆనందం ఉంటది. సింపుల్ ఎగ్జాంపుల్, ఒక బ్యాంక్ ఉన్నది. దాని పక్కకే ఒక ఏముంటది? ఒక షాపుది క్యాష్ కౌంటర్ ఉందనుకోండి. షాప్ ఓనరే క్యాష్ కౌంటర్‌లో కూర్చుంటాడు. ఈ బ్యాంక్‌లో బ్యాంక్ ఎంప్లాయీ క్యాష్ కౌంటర్‌లో కూర్చుంటాడు. ఈ క్యాష్ ఎంత వచ్చినా ఆనందపడడు. ఎంత వెళ్ళిపోతే దుఃఖపడడు. అదే ఒక షాప్‌లో వస్తే ఆనందపడుతున్నాడు. వెళ్ళిపోతే సపోజ్ వెళ్ళిపోవడం అంటే ఏదైనా బట్టలది గాని ఏదైనా షాప్. ఇది డ్యామేజ్ ఉందండి. ఇది మీకు రిటర్న్ ఇస్తున్నాను. మన ఐటెమ్ రిటర్న్ ఇచ్చాడు. డబ్బులు తీసుకొని పోతున్నాడు. మన క్యాష్ కౌంటర్ ఖాళీ అయితున్నప్పుడు ప్రైవేట్ వాడైతే బాధపడతాడు. క్యాష్ కౌంటర్‌లకు డబ్బులొస్తే ఆనందపడతాడు. కానీ ఇక్కడ బ్యాంకు క్యాష్ వచ్చినా, వెళ్ళిపోయినా ఆయన వచ్చినప్పుడు ఆనందపడడు. వెళ్ళిపోయినప్పుడు దుఃఖపడడు. అదే కృష్ణ చైతన్యవంతుడి యొక్క గొప్ప లక్షణం. దేని గురించి శోకించడు. ఎందుకు? దేన్ని వాంఛింపడు. మనం ఏదైనా కోరుకున్నప్పుడు దొరకకపోతే దాని గురించి బాధపడతా ఉంటాం. కాబట్టి ఇక్కడ కృష్ణ భగవానుడు పూర్ణుడు, పూర్ణ పురుషోత్తముడు. కాబట్టి ఆ భగవంతుడి యొక్క సేవలో ఎవరైతే నెలకొంటారో అతను కూడా భగవంతుడిలాగా పూర్ణుడు కాగలుగుతాడు. లైక్ ఎగ్జాంపుల్ చాలా అద్భుతంగా ప్రభుపాదుల వారు చెప్పారు ఇక్కడ. ఇప్పుడు మనము నదిలో చాలా మంది పాపం మలినాలను వదులుతా ఉంటారు కదా, స్వచ్ఛమైన నీటిలో. కానీ ఆ నది ప్రవహించే జీవ నదిలో ఎన్ని మలినాలున్నా కూడా వాటిని ఆ నది కొంత ఫ్లో అయిన తర్వాత పక్కకు తోసేస్తుంటుంది. అదే విధంగా శుద్ధ భక్తుడు ఆయన ఎటువంటి నదిలాగా పోలుస్తున్నారు ఇక్కడ? పుణ్య నదిలాగా. శుద్ధ భక్తుడు శ్రీకృష్ణుని తప్ప అన్యమైన వాటిని గురించి చింతించడు. అర్థం చేసుకోండి. అర్థమైందా? సో దీనికే ఒకసారి ఒక గురువు గారు స్టోరీ చెప్తా ఉంటారు. ఒక కప్ప అనుకుంటదంట ఏనుగుని చూసి ఈర్ష్య పడుతుందంట. ఏదో ఒక రోజు నీలాగా నేను ఈ నడి రోడ్డు మీద నేను కూడా టీవీకి ఇలా కూర్చోకపోతానా చూస్తానని చెప్పేది. అప్పటి వరకు మోరీలో అక్కడిక్కడ ఉండి రోజు అనుకో టీవీ, రోజు ఏనుగు రాజు ఊరేగించే ఏనుగు ఇలా టీవీగా వెళ్తా ఉంటే అనుకో ఏదో ఒక రోజు నేను కూడా కూర్చోకపోతానని. అప్పుడు ఎవరో ఒక కాయిన్ అక్కడ పడిస్తే సో ఏనుగు అటు నుంచి వస్తే దూక్కుంటూ వచ్చి ఆ కాయిన్ మీద కూర్చుండి, నేను కూడా రోడ్డు మీద టీవీగా కూర్చున్నాను, చూస్తావు, నువ్వు వస్తున్నావు కదా, నీకే కాదు నాకు కూడా ఉన్నదని చూస్తా ఉంటే ఏనుగు దాన్ని పట్టించుకుంటుందా? అది గట్టిగా ఇలా అనుకుంటుందంట, నేను కూడా ఇక్కడ కూర్చున్నాను. ఏనుగు దాన్ని పట్టించుకోకుండా ఏం చేసింది తెలుసా? టీవీగా అలా నడుచుకుంటూ వచ్చి ఠక్కన దాన్ని కప్ప మీద కాలు పెడితే కప్ప కాస్త చపాతి అయిపోయిందంట పెద్దగా ఇలా మొత్తం. అర్థమైందా? కప్ప విలువెంత, ఏనుగు విలువెంత. ఏనుగు రాజ రాజు యొక్క ఊరేగింపు, అంటే రాజు యొక్క సింహాసనం లాగా, లేకుంటే రాజు ఊరేగింపుగా తిరిగేటువంటి ఏనుగు ముందు ఒక కప్ప లెక్కన. సో కాబట్టి ఇక్కడ మనకేం చెప్తున్నాడు? శుద్ధ భక్తుడు దేన్ని కూడా పట్టించుకోడు, అన్య చింతనలు పడడు. ఎవరు పట్టించుకుంటారండి? ఈ కప్ప లాంటి వాళ్ళు పట్టించుకుంటారు అన్నట్లు. కప్ప ఏం చేస్తుంది? ప్రభుపాదుల వారు చెప్తారు, వర్షాకాలం వచ్చింది కదా, కప్పల ఇక్కడ మనకు సిటీలో వినిపించదు, పల్లెటూర్లలో వినిపిస్తా ఉంటది. కప్ప బెక 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 అరుస్తా ఉంటది. దేనికి అరుస్తుందండి? కప్ప దేనికి ఆహారము? పాముకు ఆహారం. సో పాము అనుకుంటే ఆహా, మనకి ఈరోజు భగవంతుడు చాలా మంచి ఆహారము పిలిచిస్తున్నాడు. ఏ హోల్లో ఉంది, ఎక్కడ ఉందో పాము ఆ సౌండ్ విని మంచి హాయిగా వెళ్ళి ఆ కప్పని భోజనం చేస్తుందంట. అలానే మన యొక్క నోటిని, ఈ ఇంద్రియాలను భగవత్ సేవలో ఉపయోగించేవాడు శుద్ధ భక్తుడు. భగవత్ సేవలో కాకుండా భౌతికంగా దాన్ని ఉపయోగించేవాడు ఇంకా ఆయన ఏమంటారో మీరే చూసుకోండి. అలా ఉపయోగించేవాడు తాను కోరుకొని ఏదైనా కార్యం చేస్తే ఆ కార్యం సిద్ధించినప్పుడు ఆ భౌతిక నష్టానికి ఆయన శోకిస్తాడు, బాధపడతాడు. కానీ శుద్ధ భక్తుడు మాత్రం ఆయన భౌతికంతో ఎటువంటి సంబంధం ఉండదు. అర్థమైందా? ఎలాగైతే ప్రహ్లాద్ మహారాజ్ ఏమన్నా దానికి ప్రభావితుడు అయ్యాడా? ఏంటి వాళ్ళ నాన్న ఎన్ని పనిష్మెంట్స్ ఇస్తున్నా ఏమీ ప్రభావితుడు కాడు. ఎందుకు? ఆయన పుట్టుకతోనే శుద్ధ భక్తుడు, తల్లి గర్భంలోనే నారదుడి యొక్క సాంగత్యం తీసుకున్నటువంటి వాడు. హిరణ్యకశిపు ఏం చేయగలుగుతాడండి? అదైతే సత్యయుగము. కలియుగంలో కూడా ప్రభుపాదుల వారు అమెరికా వెళ్ళి ప్రచారం చేస్తుంటే ఎంతో మంది దుర్మార్గులు అక్కడ వచ్చి ప్రభుపాదుల వారిని డౌన్ చేయడానికి, ప్రభుపాదుల వారు ఫిలాసఫీ చెప్పేదాన్ని కూడా, అంటే వాళ్ళు వచ్చి, అంటే వాళ్ళ కోపం ఏంటి? అక్కడ వచ్చి అందరినీ కృష్ణ భక్తులుగా మారుస్తున్నారు. వాళ్ళు అనుకున్నారు ఇది ఒక రిలీజను, దీన్ని
హిందుత్వంగా మారుస్తున్నారు. ప్రభుపాద అన్నారు, వీఆర్ నాట్ హిందూస్, వీఆర్ సనాతనీస్. సనాతన ధర్మాన్ని, కృష్ణ తత్వాన్ని, కృష్ణ చైతన్యాన్ని, కృష్ణ చైతన్యం అనేది యావత్ మానవాళికి సంబంధించి కాబట్టి అది ఇవ్వడానికి వస్తున్నాను అంటారు. లండన్ వెళ్ళినప్పుడు, అరే నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తున్నావు మా కంట్రీకి అంటే, ప్రభుపాద వారు చెప్తారు, మీరు మా దేశం నుంచి అంతగా తీసుకొచ్చారు, ఒక్కటి మాత్రం మర్చిపోయారు, అది నేను ఇవ్వడానికి వస్తున్నాను అంటారు ఆ రిపోర్టర్స్ కు. ఏంటి స్వామీజీ మీరంటే, మీరు మా యొక్క దివ్యమైనటువంటి సంపద భగవద్గీత భాగవతాన్ని అక్కడే మర్చిపోయారు సారు, అది నేను ఇవ్వడానికి. మీరు ఏదైతే మా దగ్గర నుంచి బంగారము డైమండ్స్ తెచ్చారో దానివల్ల మీరు సుఖంగా ఉండలేరు, ఇప్పుడు కూడా ఉండలేరు, ముందు కూడా ఉండలేరు. మీకు శాశ్వతమైన శాంతి సుఖాన్ని ఇవ్వడానికి నేను భాగవతాన్ని, భగవద్గీతను, హరినామాన్ని తీసుకొచ్చాను అని సమాధానం చెప్తారు. అయినా కూడా అక్కడ కూడా కొంతమంది మూర్ఖులు ప్రభుపాద్ని కంటిన్యూస్ గా డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ప్రభుపాదుల వారు ఎవరి ఆజ్ఞలను పాటించడానికి వెళ్ళారు, వారి యొక్క కేవలము భగవత్ కృపగా గురువు గారి ఆదేశాలను పాటించడానికి భగవంతుడి యొక్క శాశ్వత దాసుడు, భగవానుని శాశ్వత దాసుడుగా వెళ్ళాడు. తర్వాత అక్కడ వెళ్ళడం దేని కొరకు, ప్రతి జీవుణ్ణి భగవంతుడి దాసుడుగా గుర్తు చెయ్యడానికి. అంటే శాశ్వత దాసులం మనం భగవంతుడికి, కానీ మనం మాయా దాసుల్లాగా మనం బ్రతుకుతూ ప్రతి క్షణము దుఃఖాన్ని అనుభవిస్తున్నాము. సో శుద్ధ భక్తుల యొక్క స్థితి గురించి చెప్తున్నారు. రాయి మరియు బంగారం వాళ్ళకు పెద్ద పట్టింపుడు సమానమే. శుద్ధ భక్తులు మనం అనుకుంటాం మన దృష్టిలో, ఓ ఈయన బంగారాన్ని ప్రేమిస్తున్నాడు, రాళ్లను పక్కన పెడుతున్నాడు. ఉండదండి, అది మన భ్రమ, భ్రాంతి. దీనికి ఉత్తమమైనటువంటి ఎగ్జాంపుల్ ప్రభుపాద వారు చెప్తారు. సనాతన గోస్వామి బృందావనంలో భజన చేస్తున్నప్పుడు ఆదిత్య తెల్ అంటే 12 మంది సూర్యులు ఏకకాలంలో ప్రకటమైనటువంటి ఆ యొక్క కొండ, దానిపైన రాధా మదన మోహనుడు ఉంటారు. అక్కడ ఆయన భజన కుటీరింది, అక్కడ భజన చేసుకుంటూ ఉంటారు. ఎవరు? సనాతన గోస్వామి. అప్పుడు అక్కడ ప్రతి దగ్గర దొంగలు, దోపిడీదారులు ఉంటారు. అక్కడ ఒక దొంగ చిన్న చిన్న దొంగతనాలు చేస్తాడు. ఆయనకు ఇంకొకటి చెప్పాడంట, అరే నువ్వు చిన్న చిన్న దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు, పలానా బాబాజీ దగ్గర దాన్ని ఏమంటారు, స్పర్శం అని ఉంది, అది దేన్ని టచ్ చేస్తే అది బంగారంగా మారిపోతుంది, అది అది కొట్టేసేయి సరిపోతుంది, నీ జీవితమే ఇంకా దొంగతనాలు చెయ్యకుండా నువ్వు దర్జాగా దొరలాగా బతకొచ్చు అంటే, పొద్దున బాబాజీ జపం చేస్తా ఉన్నాడు, తన భజన చేస్తా ఉన్నప్పుడు ఆయన కత్తి తీసుకెళ్ళి ఆయనకు ఇడ పెట్టేసి, ఏ బాబాజీ నీ దగ్గర ఉన్నటువంటి స్పర్శం అని నాకు ఇచ్చేసేయు అంటాడట. బాబాజీ అంటాడు, స్పర్శం అని నాకేం పెద్ద అవసరం లేదు, అక్కడ ఉన్నది చూడు, ఎక్కడున్నది చెప్పు అంటే, బాబాజీ దగ్గర చెత్త వేసే బకెట్ ఉంటే దాంట్లో ఉన్నది చూడు అంటాడు. ఈయన నమ్మడు. అరే ఏంటి తమాషా అనిపిస్తుందా, ఈయనంటుంది స్పర్శం అని, బకెట్ చూస్తే చెత్త ఉన్నది కదా అయ్యా, అందులో అయితే వెతకండి చూడండి అంటాడు. అప్పుడు నిజంగా మొత్తం చెత్త అంతా గుమ్మరిస్తాడు, కనబడదు, మొత్తం బకెట్ రివర్స్ చేస్తాడు, తల 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 మెరుస్తా ఉంటుంది అన్నమాట. అప్పుడు బాబాజీ ధన్యవాదాలని వెళ్ళిపోతాడు ఆయన. అది దేన్ని ముడితే అది బంగారం అయిపోతుంది. సో కానీ బాబాజీలకు ఏంటి, శుద్ధ భక్తులకు, సనాతన కోసం శుద్ధ భక్తుడు, రాయి బంగారము వజ్ర వైడూర్యాలు పెద్ద వాళ్ళకు సమానమే, పనికిరా వాళ్ళకి ఎందుకండి అవి. ఆయన భజనకు అవి బాధను కలిగిస్తా ఉంటాయి. కాబట్టి ఆయన వెళ్ళి ఇలా పడుకుంటూ తల కింద పెట్టుకొని, అరే ఇంత గొప్ప స్పర్శమనని ఆ బాబాజీ అలా చెత్తలో పడేశాడు. ఎవరైనా మనం అనుకుంటాం కదండి, మన దగ్గర ₹1,00,000 అంటే 10 రూపాయలు లెక్క చేస్తారా, 100 రూపాయలు లెక్క చేస్తారా, సో అలా సింపుల్ తీసుకుంటా ఉంటారు. ఆయనకు డౌట్ వచ్చి, ఏమన్నా దీనికంటే విలువైంది బాబాజీ దగ్గర ఉండొచ్చు, లేకుంటే దీన్ని అలా ఎందుకు పడేస్తాడు, పడేయడు. మనం కొత్త బట్టలు తెచ్చుకుంటే పాత బట్టలు ఎవరికైనా ఇస్తాము, లేకుంటే అలా పడేస్తాం. కొత్త వెహికల్ అంటే పాత వెహికల్ ఎక్స్చేంజ్ లో కొనుక్కుంటాం. అలానే నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి మళ్ళీ, ఏ బాబాజీ ఈ రాయి కాదు నాకు కావాల్సింది, దీన్ని చెత్తలో పడేసామంటే నేను పిచ్చోడినా, దీనికంటే విలువైంది నాకు కావాలి, ఏమన్నా ఉందా నీ దగ్గర, ఉంటేనే పడేసావు. అప్పుడు బాబాజీ అంటాడంట, ఉంది దానికంటే విలువైంది, కానీ దానికి నీకు అర్హత లేదు, దాన్ని నువ్వు పొందలేవు అంటుంట. అరే నా యొక్క సంగతి, నా యొక్క కెపాసిటీ నీకు తెలియదు, తప్పకుండా అది ఎంత కష్టమైనా నేను పొందుతాను, చెప్పండి దానికి కావాల్సిన అర్హత ఏంటి. అప్పుడు చెప్పాడంట, అర్హత ఏం లేదు, ఈ స్పర్శమని తీసుకు యమునాల పడేయు. ఓ అంతేనా, స్పర్శమని పడిస్తాడండి, కోట్ల విలువ, అది ఇట్లా టచ్ చేస్తే బంగారం వస్తూనే ఉంటది, దాన్ని పడేస్తాడు, దొంగ పడేస్తుండండి. ఇంకా చూడండి మన పరిస్థితి ఎట్లా ఉంది.
బాబాయ్ అయితే చెత్తలో పడేస్తే నీకు నిజంగా దానికంటే విలువైంది కావాలంటే కోటాను కోట్లు విలువ చేసి యమనాలు పడేసి చెప్పండి నెక్స్ట్ ఏం చేయాలా? మరి మీ దగ్గర ఇది పడేయమంటావు, ఏముంది మీ దగ్గర? ఏముంది? స్పర్శం అని ప్లేస్ లా సో హరినామ, ఆయన దగ్గర హరినామ ధనం ఉంది. అర్థమైందా? హరినామ చింతామణి. సో నామ చింతామణి. సో ఆ యొక్క బాబాజీ దగ్గర ఉంటుంది. సరే, నీకు నామ చింతామణి నీకు ప్రసాదిస్తాను, అది పడేసి రాపు వచ్చి అక్కడ యమునలో స్నానం చేసి రా అంటున్నాడు. మనందరం కూడా ఈ ఏంటి స్పర్శమనుల గురించి వెంపర్లాడట్లేదండి. బంగారం గురించి కాదు, డబ్బుల గురించి కాదు, మనకు కావాల్సింది నామ చింతామణి. అప్పుడు అంటాడు, ఓకే బాబాజీ, నేను స్నానం చేసి వచ్చి కూర్చుంటానంటాడు. దొంగ అండి, రోజు దొంగతనాలు చేసేవాడు బాబాజీ మీద నమ్మకము విశ్వాసంతో ఆ నామ చింతామణి ఏంటది? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జపమాల ఇచ్చాడు, దీన్ని జపం చేయు, నీకు ఆ అనుభూతి కలుగుతుంది. చూసేది కాదు, అది అనుభవించాల్సింది. కాబట్టి ఆ దొంగ మహాభక్తుడిగా మారుతాడండి. ఎవరి వల్ల? శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం వల్ల ఇటువంటి భౌతికమైనటువంటి ఆ కోరికలను ఆయన త్యజించి ఇంకా సంపూర్ణంగా కృష్ణ శరణాగత భక్తుడవుతాడు. ఇంకేం చెప్తున్నారు ఇక్కడ? పరబ్రహ్మమునందు ఐక్యమొకట మరియు వ్యక్తిత్వమును కోల్పోవట అనే భావనలు ఆ భక్తులకు నరక ప్రాయములు. అర్థమైందా? భగవంతుడి యందు ఐక్యం అవడం అంటే భగవంతుని సేవించడం అనే మహద్భాగ్యాన్ని కోల్పోవటము. తర్వాత అది నరకం వాళ్ళకు. ఎందుకు? నిత్యం భగవంతుడి సాంగత్యంలో భగవంతుడి సేవించడం అనేది నిజమైన ఆనందం గాని. సో మన పిల్లలు కూడా చిన్నప్పుడు మనం కూడా ఆడాం, రన్ 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 స్టాప్ అన్నాం అనుకోని. స్టాప్ అయిపోవడం ఎంత? జస్ట్ అలా ఆగి మళ్ళీ రన్ అంటేనే ఆనందం. అలానే ఉంటారు, రన్నాను రన్నాను ఎంతసేపు ఉంచుతావు అంటారు. అదే విధంగా అక్కడ వెళ్ళి సో ఎక్కడ భగవంతుడి యొక్క బ్రహ్మజ్యోతిలో స్టాప్ అయిపోవాలి. ఎవరితో మాట్లాడేది ఉండదు ఎప్పుడు. దానివల్ల ఏముంటదండి? నరకం కంటే కూడా ఘోరం అని చెప్తున్నారు. అదే విధంగా స్వర్గ ప్రాప్తి అను భావన అతనికి తృణప్రాయమే. స్వర్గ ప్రాప్తి కూడా తుచ్చమైంది, తృణప్రాయమైనటువంటిది. ఎవరికి? భక్తుడికి. ఇంద్రియములు కోరికలు తీసిన పాముల వంటి వగును. ఎవరికి? భగవంతుడి భక్తులకు. కోరలు తీసిన పాములు ఏమన్నా కాటేస్తాయా? కోరలు తీసిన పాము నుండి ఏమాత్రం భయము లేనట్లు సహజంగానే నియంత్రింపబడిన ఇంద్రియముల వలన ఏ విధమైన భయము కలగదు. సో కోరలు తీసిన పాములు ఎట్లనో భగవంతుడి యొక్క భక్తులు ఎవరలు? గోస్వాములు. వాళ్ళ ఇంద్రియాలన్నీ కూడా రిమోట్ కంట్రోల్ అయిపోతాయి. వాటితో ఎటువంటి భయము లేదు. అవి తనంతట తానుగా స్వాతంత్రతను కోల్పోతాయి. ఎందుకు? అవి సంపూర్ణంగా భగవత్ శరణాగతులు అవుతాయి. అటువంటి స్థితిలో భౌతిక భావన యందు ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వాళ్ళు దుఃఖాన్ని అనుభవిస్తారు. భౌతిక భావన యందు అనాసక్తులై ఆధ్యాత్మిక భావన అంటే భగవంతుడి పట్ల ఎవరైతే ఆసక్తులు అవుతారో వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నా వాళ్ళు వైకుంఠ వాతావరణంలో జీవించగలుగుతారు. అర్థమైందా? తర్వాత భౌతిక జగత్తున అత్యంత గొప్పవాడిని పేరుగాంచిన వారు కూడా అట్టి భక్తుని దృష్టిలో చిట్టి చీమతో సమానమగును. ఎంత అద్భుతమండి! భౌతికంగా మీరు పెద్ద కంట్రీకి ప్రైమ్ మినిస్టర్ అయినా, పెద్ద కంట్రీకి కాదు, వరల్డ్ రిచెస్ట్ పర్సన్ అయినా భగవంతుడి భక్తుడికి పెద్ద చిట్టి చీమతో సమానం అండి. పెద్ద పట్టించుకోడు అన్నట్టు. అర్థమైందా? ఆయన సంపూర్ణ వైరాగ్యంతో ఉంటాడు. ఆయనకేమవసరం అండి? అర్థమైందా? ఈ కలియుగంలో శుద్ధ భక్తియుక్త సేవను ప్రచారం చేసిన శ్రీ చైతన్య మహాప్రభు కృపచేతనే అట్టి స్థితి ప్రాప్తి అగును. ఫస్ట్ మనం శుద్ధ భక్తిలోకి రావాలంటే సింపుల్, చాలా సులభ మార్గము చైతన్య మహాప్రభు అడుగుజాడలు అన్నారు వాళ్ళు. చైతన్య మహాప్రభు ఆదేశాలను పాటించాల. గురు పరంపరలో ఉన్నటువంటి ఆచార్యులు ఏమైతే చెప్తున్నారో సంకీర్తన ఉద్యమం ప్రచారాన్ని చేయాల. సో ఆ సంకీర్తన ఉద్యమంలో ఎవరైతే తన వంతు ముందు చెప్పారు కదా మనకు మనస వాచ కర్మన. సో మన మనసుతో, కర్మలతో, శరీరంతో భగవంతుడి యొక్క భక్తుల యొక్క ఆధ్వర్యంలో సేవని చెయ్యాలి. నెక్స్ట్ శ్లోకంలో మనం చూద్దాం. సో ఎవరైతే భగవంతుడు చెప్తున్నాడు, నన్ను ఎవరు తెలుసుకోగలుగుతారు? ఎక్స్టర్నల్ గా అలా ఉంటూ ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే నా మాయ తొలగదు.
కేవలం నన్ను, ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోక, మీరు బైహార్ట్ చేయాలా. నన్ను ఎవరైతే తెలుసుకోవాలనుకుంటారో యాజ్ ఇట్ ఈస్ గా, వాళ్ళు నా భక్తియుక్త సేవ ద్వారానే నన్ను యథారూపంగా అర్థం చేసుకోగలుగుతారు తప్ప వాళ్ళ యొక్క మానసిక కల్పనల ద్వారా, ఇంకా భౌతికమైనటువంటి ఎటువంటి ప్రయత్నం ద్వారా నన్ను తెలుసుకోలేరు. కాబట్టి దుర్యోధనుడు ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు. అర్జునుడు భగవంతుడి యొక్క చరణాల దగ్గర కూర్చున్నాడు, దుర్యోధనుడు భగవంతుడి దగ్గర తల దగ్గర కూర్చున్నాడు. అర్జునుడు భగవంతుడి సంపూర్ణ శరణాగత భక్తుడు, నిత్య నిరంతరం భగవంతుని నామజపం చేసే భక్తుడు. దుర్యోధనుడు పరమ అహంకారి. కాబట్టి దుర్యోధనుడు భగవంతుని బంధించాలనుకుంటాడు అహంకారంతో. బంధించండి ఈ యొక్క ఆ యాదవుణ్ణి అని ఆదేశం ఇస్తాడు. భగవంతుని ఎవడు బంధించగలుగుతాడండి? అర్థమైందా? భగవంతుని కేవలం భగవద్భక్తుడు ప్రేమతో, యశోదమ్మ కేవలం భక్తితో, ప్రేమతో, శరణాగతితో బంధిస్తుంది గాని భగవంతుడిని ఇంకెవరు బంధించలేరు. కాబట్టి భగవద్ రాజ్యాన్ని వెళ్ళాలంటే కేవలం భక్తియుక్త సేవని, ప్రేమతో భక్తితో సేవించిన వాళ్ళనే భగవంతుడు వాళ్ళ యొక్క సేవలను అందుకోవడం భగవంతుడు చేస్తాడు. ఆ విధంగా భగవత్ సేవల వల్లనే భగవద్ధామాన్ని మనము చేరుకోగలుగుతాం. ఇంకా భగవంతుడు చెప్తున్నాడు, దేవాది దేవుడైనటువంటి కృష్ణ భగవానుని మరియు భగవంతుడి యొక్క స్వరూపాంశాలైనటువంటి విష్ణు తత్వములను కేవలము అభక్తులు అర్థం చేసుకోలేరు, నాస్తికులు అర్థం చేసుకోలేరు. సో అదేవిధంగా భక్తులు మాత్రం అర్థం చేసుకోగలుగుతారు. ఏ విధంగా? భగవంతుడి యొక్క శుద్ధ భక్తియుక్త సేవ ద్వారా మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. మరి భగవంతుడి యొక్క శుద్ధ భక్తియుక్త సేవ ఎవరు ఇవ్వగలుగుతారు? మనకు కేవలం భగవంతుడి భక్తులు మాత్రమే ఇవ్వగలుగుతారు. దీంట్లో ఒకసారి ఈ సౌత్ ఇండియాలో భగవంతుడి యొక్క రంగనాథ స్వామి యొక్క లీల జరుగుతుంది. ఒకసారి రంగనాథ స్వామి దగ్గర పూజారి, హెడ్ పూజారి ఉంటారు. ఆయన డైరెక్ట్ రోజు భగవంతుని సేవిస్తాడు, భగవంతుడితో మాట్లాడుతూ ఉంటాడు. ఎవరైనా ఆపదల్లో వస్తే, స్వామి మరి ఈయనకి ఏదైనా వరం ఇవ్వండి, సో ఈయనకు మేలు చేయండి అంటే భగవంతుడు ఏదో సలహాలు, అంటే భగవంతుడు ఆయనకి ఏదో సొల్యూషన్ చెప్పేవాడు. అది అందరికీ ఈ పూజారి ద్వారానే చాలా మేలు జరిగేది. అప్పుడు పూజారి ఒకసారి అంటాడంట, ప్రభు అందరి కోరికలు నెరవేరుస్తున్నారు, మరి నాది కూడా ఒక కోరిక ఉంది ప్రభు, మరి నా కోరిక నెరవేర్చండి. నేను మీకు ఎంతో కాలం నుంచి వృద్ధిని అయిపోయాను, మీకు సేవ చేస్తా ఉన్నాను కదా అని అంట. అప్పుడు భగవంతుడు అన్నాడంట, నాకు సేవ చేసిన వాళ్ళు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళు కాదు, నా భక్తులను సేవించిన వాళ్ళు నాకు ప్రియమైన వాళ్ళు. సో ఈయన ప్రశ్న ఏంది, ప్రభు నేను భగవద్ధామానికి ఎప్పుడు రాగలుగుతానంటే, మీకు ఇంకా అర్హతనే రాలేదు మీకు ఇంకా. అదేంటి స్వామి, నేను ఎంతో కాలం సేవ చేస్తున్నాను, నాకు చేశారు కానీ నా భక్తులకు సేవ చేయలేదు కదా మీరు. నా భక్తుల నుంచి మీరు సేవలు అందుకుంటున్నారు కానీ నా భక్తులకు సేవ చేయలే కదా. ఇప్పుడు ఏం చేయమంటారంటే, నా భక్తులకు సేవ చేసి రా అంటాడు. సరే స్వామి, అప్పటిదాకా వేరే పూజారితో మీరు సేవలు అందుకోండి, నేను వెళ్తున్నా అని చెప్పేసి వెళ్తాడు. ఎవరికి అడిగినా నాకేమన్నా మీ ఇంట్లో కానీ మీ సేవ ఏదైనా ఉంటివ్వండి అంటే, హెడ్ పూజారి ఆయనకు సేవ ఇస్తారా? ఇవ్వలేరు. అట్లా అని చెప్పేసి ఆయన మారు వేషంలో వేరే ఊరికి వెళ్ళి ఒక గోవుల యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకేమన్నా సేవ ఇవ్వండి అంటే, అయ్యా మీరు వృద్ధులు, మీరు ఏం సేవ చేయగలుగుతారంటే, మీరు ఏ సేవ ఇచ్చినా చేయడానికి నేను సిద్ధమే, సరే నాకు చాలా గోవులు ఉన్నాయి, గో సేవ చేయండి అంటాడు. సరే అని చెప్పేసి ఆయన మారు వేషంలో వెళ్తాడు. ఒకటే డ్రెస్ ఉంటుంది. సో ఆ మారు వేషంలో వెళ్ళి గోవుల్ని ఆయన కాస్తా ఉంటాడు. అప్పుడు ఒకరోజు రాత్రి వచ్చేసరికి లేట్ అయిపోతుంది. ఇలానే వర్షాకాలము, వర్షాలు పడతాయి. ఆ యజమాని చూసారు ఇంకా రాలేదురా, కంగారు పడతా ఉంటాడు. సరే ఆయన లేట్ అయ్యి వస్తాడు. సో ఆయన మార్చుకొని ఆ వేషం తడిసిపోతుంది. మామూలుగా ఆయన తన ఒరిజినల్ వేషంతో ఇంకెవరు రారు కదా అని రెస్ట్ తీసుకుంటా ఉంటాడు. అప్పుడు ఆ యజమాని వచ్చి డోర్ కొడతాడు. ఈయన అనుకోకుండా తీస్తే ఆయనను గుర్తించి, అయ్యా మీరు ఇంత పెద్ద భక్తులు నా దగ్గర నా సేవకుడిలాగా ఉన్నారా అని కాళ్ళ మీద పడిపోతాడు ఆయన. సో అసలే తెలిసిందని చెప్పేసి అప్పుడు మళ్ళీ ఇంకా నేను సేవ మీతో తీసుకోలేను అంటే, అప్పుడు ఆ భక్తుడు మళ్ళీ భగవంతుడి దగ్గర వెళ్తాడు. స్వామి మరి ఇంకా నేను ఫర్దర్గా ఎవరు సేవ ఇస్తలేరంటే, భగవంతుడు అప్పుడు చాలా ప్రసన్నం అవుతాడు అన్నట్టు. ఎందుకు ముఖ్యంగా భగవంతుడికి ఏ సేవ అంటే ఇష్టము? సో నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణైతాయ. భగవంతుడు భక్తుల సేవల్లో గోసేవ, తర్వాత బ్రాహ్మణుల సేవ అంటే చాలా ఇష్టము. సో కాబట్టి ఆ సేవ చేశాడు కాబట్టి ప్రసన్నమై ఆయన కోరికను నెరవేర్చడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే భగవద్గీత 7.25లో చెప్తున్నారు, నాహం ప్రకాశ సర్వస్య. భగవంతుడు సర్వులకు వ్యక్తము కాడు, ఎవరు పడితే వాళ్ళకు వ్యక్తం కాడు భగవంతుడు.
కేవలం భగవంతుణ్ణి మనం అనుకుంటాము, నాకున్న విద్యా పాండిత్యం చేయలేకుండా మానసిక ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు, ఇట్లా నేను భగవంతుని పొందుతాను, అట్లా పొందుతాను. ఈ మానసిక కల్పనలచే భగవంతుడు అసలు ఎవరికి అర్థం కూడా కాదు. అర్థమైందా? సో వాళ్ళందరి మాయచే మాయా అపహృత జ్ఞానం. సో నలుగురు మూర్ఖులకు భగవంతుడు అర్థం కాడు. అర్థమైందా? అందులో ఒక మూర్ఖుడు, ఆయన యొక్క జ్ఞానము మాయచే అపహరింపబడుతుంది. కాబట్టి భగవంతుడు మనకు వ్యక్తం అవ్వాలంటే కేవలము కృష్ణ చైతన్యం నందు ఎవరైతే వాస్తవంగా నెలకొంటారో, భక్తియుక్త సేవలో నెలకొంటారో అతను మాత్రమే భగవంతుని యథార్థంగా తెలుసుకోగలుగుతాడు. చూడండి, హిరణ్యకశిపు ఆయన కూడా తపస్సు చేస్తాడు వేల సంవత్సరాలు బ్రహ్మ కొరకు. కానీ ఆయన భగవంతుని తెలుసుకోలేకపోయాడు. అదే ప్రహ్లాద మహారాజు గర్భంలో ఉన్నప్పుడు నారదుడు బోధనలు విని భగవంతుని అర్థం చేసుకొని ఆయన యొక్క జీవిత పరమ రహస్యమైనటువంటి భగవన్నామ సంకీర్తన చేస్తూ, భగవన్నామ స్మరణ చేస్తూ, ఇతరులకు బోధనలు చేస్తూ భగవంతుని అర్థం చేసుకుంటాడు. కానీ భగవంతుని వేరే విశ్వవిద్యాలయంలో పీజీ, బిఏ, ఎంఏ, పీజీలు, డాక్టరేట్స్ వీటితో భగవంతుని ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేరు. ఆ డిగ్రీలు ఎటువంటి వాళ్ళకు సహాయ సహకారాలు అందించలేవు అంటున్నాడు. అదేవిధంగా ఇక్కడ భగవంతుడి శుద్ధ భక్తియుక్త సేవ వల్ల దాంట్లో నిష్ణాతుడు పర్ఫెక్షన్, మన జీవిత పరమార్థమే ఈ జీవితంలో ఒకే సింగిల్ స్ట్రెచ్ భగవంతుని చేరుకోవాలా, భగవంతుడి కృష్ణధామం అయినటువంటి భగవద్ రాజ్యంలో మనం ప్రవేశించాలా. దేని కొరకు? భగవంతుని శాశ్వతంగా భగవంతునికి దగ్గరగా ఉంటూ భగవంతుని సేవించడానికి కొరకు మనము ప్రయత్నం చెయ్యాలా. సో దానికి మనకి ఏమంటాడు భగవంతుడు, చాలా మంది భక్తి యోగ అను 3 అంశంలు ఏంటి ఇక్కడ? ఇందాక చెప్పినట్టుగా భక్తి యోగంలో భగవంతుడు ఉంటాడు, భక్తుడు ఉంటాడు, భక్తి ఉంటుంది. మరి మన జీవితంలో భగవంతుడు ఉండాలా, మనం భక్తుడిగా మారాలంటే భక్తి చెయ్యాలి. ఇది మనం భక్తి చేయకపోతే మనం ఇంత జ్ఞానాన్ని ఏమంటారు ఇక్కడ, ఇంత భగవద్గీత భాగవతాన్ని జ్ఞానాన్ని పొందిన పిమ్మట కూడా మనం భగవంతుడి భక్తి చేయకపోతే అది వృధా. సో ఎందుకు ఈ జ్ఞానము మనకి ఏమిస్తుంది? చాలా మంది జ్ఞానులు భక్తి అంటే ఏమనుకుంటారు? వాళ్ళు భగవంతుడిలో లీనమైపోవాలి, కలిసిపోవాలనుకుంటారు. కానీ నిజమైన భక్తి భగవంతుని పొందిన తర్వాత అంటే ముక్తి. ఏ ముక్తి? సాయుజ్య ముక్తి కాదు, సారూప్య, సామీప్య, సాలోక్య. ఈ 3 ముక్తులు పొందిన తర్వాత కూడా జీవుడు నశించడు, భక్తుడు నశించడు. ఎందుకు? అది పొందడమే భగవంతుని సేవించడానికి కొరకు. కాబట్టి ఇక్కడ ముక్తి నొందినట్టి ఆధ్యాత్మిక జీవిత స్థితి అందు ఆత్మ పరమాత్మ నడుమ భేదము, ఆత్మ యొక్క వ్యక్తిత్వము కొనసాగుచునే ఉంటుంది. కాబట్టి భేదం అంటే ఏముంటది? భక్తుడు, జీవుడు భక్తుల్లాగా అంటే సేవకుల్లాగా ఉంటాడు, భగవంతుడు యజమానిలాగా ఎప్పటికీ ఉంటారు. ఇక్కడ ఉంటారు, వైకుంఠంలో ఉంటారు, గోలోకంలో కూడా ఉండడం జరుగుతుంది. ఇక్కడ విశతే అనే పదము భగవంతుడు నాయందు ప్రవేశిస్తారు. నాయందు అంటే ఇక్కడ భగవంతుడి శరీరంలో లోపల కాదండి, భగవంతుడి యొక్క కోర్స్ లోకంలో భగవంతుడి లోకాన్ని కూడా భగవంతుడే అంటారు. భగవంతుడి లోకంలో ప్రవేశించి అక్కడ భగవంతుడి యొక్క భక్తుడిలాగా సేవించడము. ఎలా మనకు అది కూడా మనకు 5 రకాల సేవకులు ఉంటారని చెప్పారు. శాంత భక్తుడు, దాస్య భక్తుడు, తర్వాత సఖ్య భక్తుడు, వాత్సల్య భక్తుడు, మాధుర్య భక్తుడు. చూడండి, ఎక్కడైనా కూడా అక్కడ వైకుంఠంలో, గోలోకంలో ఈ 5 రకాలైనటువంటి భక్తులు ఉంటారు అక్కడ ప్రవేశించి. దీనికి చాలా అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఎవరికి? నిరాకారవాదులకు, సాకారవాదులు. నిరాకారవాదుల లక్ష్యము ఇంకా ఈ శరీరం వదిలేసిన తర్వాత భగవంతుడి లోపల కలిసిపోవాలనుకుంటారు. కానీ సాకారవాదులు ఒక గ్రీన్ చెట్టు ఉంది, పెద్ద వృక్షం, దాని లోపల చిలక ఉందండి, గ్రీన్గా ఉంటది. చిలక వెళ్ళి చెట్టులో కూర్చున్నది అనుకోండి, ఇంకా ఆ చెట్టు లోపల పచ్చడి చెట్టులో చిలక కనబడుతుందండి? కనబడదు. అంత మాత్రాన చెట్టు లోపల కలిసిపోయిందనా? కాదు. ఆ చెట్టు లోపల ఉంటూ చిన్న చిన్న పళ్ళని తింటుంది. అంటే చెట్టు లోపల కూడా తన యొక్క అస్తిత్వాన్ని కోల్పోలేదు అని ఇక్కడ భగవంతుడు మనకు బోధిస్తా ఉంటాడు. అంటే భగవద్ధామం వెళ్ళి కూడా మన అస్తిత్వాన్ని కోల్పోము. ఇంకో అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్తున్నారు. నదుల ద్వారా కొన్ని జంతువులు కూడా వెళ్తా ఉంటాయి. నది సముద్రంలో కలిసిపోతుంది. సో ఆ సముద్రంలో కలిసిన తర్వాత పైకి సముద్రంలో ఉన్నటువంటి జలచరాలు కనబడకపోవచ్చు. అట్లని ఈ నదుల ద్వారా వెళ్ళి సముద్రంలో కలిసిన జలచరాలు, ఏదైతే నది నీళ్లు కలిసిపోయినాయో ఆ యొక్క జంతుజాలము, జలచరాలు కలిసిపోతాయండి, కలిసిపో. అవి వాటి యొక్క అస్తిత్వాన్ని, జంతువు అలానే ఉంటుంది. మీరు ఎలాగే సముద్రం లోపలికి వెళ్తా ఉంటే పైననేమో ఏమీ లేనట్టు అనిపిస్తుంది, కానీ లోపల ఎన్నో రకాల
జలచరాలుంటాయి. అంటే వాటి అస్తిత్వం ఉంది. అదేవిధంగా భగవంతుడి యొక్క ఈ అనంతమైనటువంటి విశ్వంలో, వైకుంఠ లోకంలో జీవుడు బయటకు చూసి అలా అనిపించినా భగవంతుడుంటాడు. అక్కడ జీవుడు పెద్ద తిమింగలం ఉంటుంది. చిన్న చేపలు కూడా ఉంటాయి. అట్లా పెద్ద తిమింగలం పెద్ద భగవంతుడు విరాట్ రూప. అక్కడ జీవులు కూడా భగవంతుని సేవిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకు శుద్ధ భక్తియుక్త సేవ ద్వారా మనకు ప్రయోజనం కూడా అనుకున్నాం. భగవద్ధామం వెళ్ళే ముందే భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి గుణాలు, విభూతులు వాళ్ళు తెలుసుకోగలుగుతాడు భగవంతుడి. అప్పుడే వాటి పట్ల ఆకర్షితుడవుతాడు వెళ్ళకముందు. మనకి ఎట్లయితే భగవద్గీతలో 7వ అధ్యాయంలో ఉన్నాయి, 10వ అధ్యాయంలో భగవంతుడి యొక్క విభూతులు ఎన్నో రకాలుగా మనము తెలుసుకున్నాము. కాబట్టి ఇంకా ఇక్కడ ఏమంటున్నారు 11వ అధ్యాయము 54వ శ్లోకము, కేవలం భక్తియుక్త సేవ ద్వారానే మానవుడు భగవానుని అర్థం చేసుకోగలుగుతాడు. చూస్తామని 54వ శ్లోకం అంటున్నారు భగవంతుడు. ఏమని చెప్పారు ఇక్కడ? భక్త్యా త్వనన్యా శక్య అహం ఏవం విదో అర్జున జ్ఞాతుం దృష్టం చ తత్వేన ప్రవేశం చ పరంతప. ఓ ప్రియమైన అర్జున, కేవలం అనన్య భక్తియుక్త సేవ చేతనే నేను యథార్థంగా నీ ఎదుట నిలిచిన రీతి తెలియబడగలను మరియు ప్రత్యక్షంగా దర్శింపనగుదును. ఈ విధంగా మాత్రమే నీవు నా రహస్యములను అవగాహన చేసుకున్నావు. 11వ అధ్యాయం ఏంటి? విశ్వరూపము. నన్ను ఎవరన్నా చూడాలంటే కేవలం భక్తి ద్వారా మాత్రమే నన్ను దర్శించగలరు, నన్ను పొందగలరు అర్జున అని భగవంతుడు డిక్లేర్ చేస్తున్నాడు. మరి మనం భక్తి లేకుండా భౌతికంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా పొందలేరు. ఆ భక్తియుక్త సేవ ద్వారా బ్రహ్మభూత స్థితికి వచ్చి, బ్రహ్మభూత స్థితికి నేను ఎదిగానంటే కేవలము నా లక్ష్యము భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలలను శ్రవణము చేయటమే. దాని ద్వారానే నిజమైన భక్తియుక్త సేవ ప్రారంభమవుతుంది. అది లేకుండా ఎవ్వడు కూడా భక్తియుక్త సేవలో శుద్ధ సత్వానికి వాళ్ళు ప్రమోట్ కాలేరు. తర్వాత ఇంకేమంటుంది ఇక్కడ? లోభము మరియు కోరికలు హృదయం నుండి వైదొలగగానే భక్తుడు భక్తియుక్త సేవ పట్ల మరింత అధికంగా ఆసక్తి గలవాడగును. లోభము మరియు కోరికలు దీనికి ఏమంటారండి? ఎలా మన హృదయం నుంచి వెళ్ళిపోతాయండి? అట్టి ఆసక్తి అతడు భౌతిక సంపర్కం నుండి విముక్తుడవుతాడు. అప్పుడు మన లోపల దానికి ఏమంటారండి? మన యొక్క లక్ష్యము, శుద్ధ భక్తియుక్త సేవ లక్ష్యం ఏంటి? భగవత్ ప్రాప్తి. భగవత్ ప్రాప్తి అంటే భగవత్ ప్రేమను పొందటము. భగవంతుడి యొక్క ప్రేమని పొందడానికి 9 స్టెప్స్ ఉంటాయి. 9వ స్టెప్పు భగవత్ ప్రేమ. మొదటి స్టెప్పు శ్రద్ధ. నేను భగవంతుడి యొక్క శుద్ధ భక్తిని సాంగత్యంలో భగవంతుడి యొక్క భక్తియుక్త సేవను చెయ్యాలి, ప్రారంభించాలని ఎవరికైతే ఆసక్తి ఉంటుందో, శ్రద్ధ ఉంటుందో భగవంతుడు ఏం కల్పిస్తాడండి మనకు? నెక్స్ట్ సాధు సంఘము. ఎందుకు? సాధు శాస్త్ర గురువు ద్వారానే భగవత్ ప్రేమని పొందగలుగుతాము. అప్పుడు భగవంతుడు పలానా దగ్గర సాధు సంఘం ఉంది, అక్కడ వెళ్ళండి అంటాడు. ఎలాగైతే ఇంతకు ముందు కూడా ఒక గురువు గారిది కొన్ని టెస్టులు జరుగుతాయండి. దయచేసి దీన్ని చక్కగా అర్థం చేసుకోండి. ఈ సాధు సంఘం ఎవరిది పడితే వాళ్ళు సాధువులు గారు, ఎవరు పడితే వాళ్ళని మనం అంత సులభంగా భగవంతుణ్ణి అర్థం చేసుకోలేకపోతామంటే భగవంతుడు ఆయన యొక్క శుద్ధ భక్తుల్ని అర్థం చేసుకోవడానికి టెస్ట్ పెడతాడు. కానీ మనం ఆ టెస్టుల్లో దాదాపు చాలా మంది ఫెయిల్ అయిపోతారు. ఒకసారి ఏమవుతుందంటే కలకట్టాలో సమ్మర్లో ఒక పెద్ద హైకోర్టు అడ్వకేట్ తన బంగ్లా మీద పడుకుంటాడు. ఒక సిద్ధ సంత్ అంటే ఆయన సిద్ధ పురుషుడు, తర్వాత ఎన్నో యోగ సిద్ధులు ఉంటాయి. ఆయన ఆకాశ మార్గం గుండా అలా వెళ్తూ వెళ్తూ ఈయనని గుర్తించి ఈయన యొక్క సమయం ఆసన్నమైంది, భౌతిక స్థితి నుండి ఆధ్యాత్మిక స్థితికి ఈయన రావాలి, ఆయన చూడంగానే ఈయన త్రికాలంగా చదివి అంటే గుర్తించి ఆయన ఆకాశ మార్గం నుంచి అంటాడు, ఏమంటారు ఆయనని, అడ్వకేట్ కాబట్టి దాన్ని ఏమంటారు, ఏ అడ్వకేట్ బాబు ఏమంటారు దాన్ని, లేవండి లేవండి, ఇంకా ఎంతకాలం నిద్రపోతావు, నీ సమయం అయిపోయింది, బృందావనం వెళ్ళి భగవంతుడి యొక్క దర్శనం చేసుకో అని చెప్పేసి ఆయన చెప్తాడు. బృందావనంలో ఆశ్రమంలో భగవత్ సేవ చేసుకుంటూ జీవితాన్ని గడుపు అంటాడు. ఈయన వాయిస్ ఆయన చూస్తాడు. అప్పుడు నెక్స్ట్ డేనే చాలా ధనవంతుడు అన్నట్టు. సో ఆయన బృందావనికి వెళ్ళిపోతాడు. బృందావనికి వెళ్ళి అన్ని ఆశ్రమాలు తిరుగుతూ ఉంటాడు. లాస్ట్కు ఈ ఆశ్రమం చూస్తాడు. సో ఆశ్రమం ఆయన ఇట్లా ఎంటర్ కాగానే ఆ గురువు గారు ఇలా తన సింహాసనం మీద కూర్చుంటాడు, వ్యాసాసనం మీద. ఆ శిష్యుణ్ణి చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. నీకు తెలియలేదా? ఇట్లా అట్లా ఏదో బెదిరిస్తూ ఉంటాడు, గట్టిగా తిడుతూ ఉంటాడు.
ఆయన చూస్తాడు. గురువుగారైతే ఈయననే బృందావనానికి వెళ్ళమన్నాడు. ఆశ్రమంలో జాయిన్ అయ్యి సేవ చేయమన్నాడు. ఈ ఆశ్రమాల్లో ఇట్లా ఉంటే మనమేం సేవ ఆయన పెద్ద అడ్వకేటు. అందరూ సలాం కొట్టేటువంటి అడ్వకేటు. చూసి అమ్మో! మనం ఈ ఆశ్రమాలతో మనకు సెట్ కాదు. సో, గురువులంటే ఇట్లా ఉంటారని చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే మళ్ళీ ఆయనకు అదే గుర్తొస్తుంటుంది. అరే! ఆ సిద్ధ ఎందుకంటే ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తా ఉన్నాడు. ఏదో అది మరి నాకేమన్నా లీల ఉండొచ్చు అని చెప్పేసి ఇంకోసారి వెళ్తాడు. ఇంకోసారి వెళ్తే అప్పుడు ఆయన వెళ్ళకముందే బ్రహ్మచారి ఆశ్రమంలో ఒక మాతాజీ ఎంటర్ అవుతుంది ఎందుకో. అప్పుడు ఈయన చూసి అరే! చాలా గట్టిగా తిట్టడం కాదు. సో, ఆ సేవకుని గట్టి గట్టిగా కొట్టేస్తాడు, అరుస్తాడు. ఈయన చూస్తూనే ఉంటాడు, కొట్టేస్తాడు. కొట్టినప్పుడు ఆ యొక్క బ్రహ్మచారి చూడండి గురువుగారు కొడితే మూర్ఛ పడిపోతాడాయన. అప్పుడంటాడు, "అరె! ఈయనేంది నన్నేమో ఆశ్రమంలో జాయిన్ కమ్మన్నాడు. ఈ ఆశ్రమంలో జాయిన్ అవ్వల పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. చాలా ఘోరంగా ఉంది. ఇంకా ఇటువంటి ఆశ్రమాలు మనకొద్దు. దూరం నుంచే కావాలంటే ఏమన్నా నా సంపాదనలో భగవంతుడు అన్నాడు గదా! తన్ మన్ ధన్. నా ధనంతో సేవ చేసుకుంటా అనుకుంటా ఉంటాడు. అప్పుడు ఆ బ్రహ్మచారి లేసి చూస్తాడు ఇంకా. లేసి ఆయన అలా కొట్టిచ్చేసి తన గద్దె మీద కూర్చొని జపం చేసుకుంటా ఉంటాడు. భజన చేసుకుంటాడు. ఆయన లేసి ఆ రోజు చాలా లేట్ అయిపోతుంది. లేసి అతి కష్టంతో మళ్ళీ గురువుగారి కొరకు వంట చేసి భగవంతుడికి సమర్పించి గురువుగారు వచ్చి ప్రసాదం తీసుకోండి అని గురువుగారి పాదాల మీద పడి ఏడుస్తా ఉంటాడాయన. ఈయన షాక్. అరే! అంత కొట్టి, తిట్టి, కట్టెతో లిటరల్‌గా మూర్ఛపడేంత కొట్టి, మళ్ళీ గురువుగారి మీద కాళ్ళ మీద గురువుగారు క్షమించండి నన్ను. మీకు భోజనం, ప్రసాదం లేట్ అయినందుకు మన్నించండి. సో, నా ధర్మం నేను జేయలేదు. సో, మీ తప్పు ఏమీ లేదు దీంట్ల. మన్నించండి గురువుగారు. భోజనం జేయండి అంటాడు. ఆయన ఆడనే ఉంటాడు. అప్పుడంటాడు, "ఏ రామదాస్! నా టెస్ట్‌లో నువ్వు పాస్ అయిపోయావు." ఆయన షాక్ అయితాడు. ఏంట్రా టెస్ట్ ఏంది? కథ ఏంది? అని జెప్పేసి. సో, నేను నిన్ను పరీక్షించాను. నీకు గురు భక్తి ఎంత ఉంది? ఎందుకంటే ఇక్కడ బ్రహ్మభూత స్థితి, పరమాత్మ అనుభూతి, శుద్ధ భక్తి స్థితిలో నా శోకము, నా యొక్క దుఃఖము, నా సుఖం ఏమీ ఉండదు. సో, ఎటువంటి బాధలుండవు. అర్థమైందా? ఎటువంటి ప్రభావం అంటే గురువుగారిని సో, ఆయన భగవత్ స్వరూపము, భగవత్ ప్రతినిధిగా తీసుకుంటుండు కాబట్టి భగవంతుడే హిరణ్యకశిపుని చంపాడు. కానీ భగవద్ధామం వెళ్ళాడు. కంసుని చంపాడు. భగవద్ధామం వెళ్ళాడు. సో, గురువుగారి యొక్క పాదాశ్రయం తప్ప నాకు ఈ ప్రపంచం ఏమీ లేదనుకుంటాడు. అప్పుడంటాడు, "ఏ రామదాస్! నీకేం కోరిక కావాలో కోరుకో" అంటాడు. అప్పుడు అంటాడు, "ప్రభూ! నేను చనిపోయే ముందు ఒక్కసారి ఈ శరీరంతోనే భగవద్ దర్శనం చేపియండి. అది మీ పాద పద్మాల ఆశ్రయంలో భగవద్ దర్శనం చేపియి" అన్నాడు. తదాస్తు నీకు ఆ కోరిక నెరవేరుతుందంటాడు. త్వరలోనే అప్పుడు ఈయనొచ్చి ఈ బారిస్టర్ ఆయనొచ్చి పాదాల మీద పడతాడు. ప్రభూ! మిమ్మల్ని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఈ లీల చూసి నేను మూర్ఖుడిని, పరమ మూర్ఖుడిని. మీరు చెప్తే అర్థం చేసుకోలేకపోయాను. దయచేసి నన్ను మన్నించండి, క్షమించండి. సో, భగవత్ లీల ఇలా ఉంటదని నేను గుర్తించలేకపోయాను. చెప్పండి నాకు ఏం ఆదేశం ఇస్తారంటే, అదంతా ఆ భౌతికమంతా రిటైర్డ్ అయిపో. ఇక్కడొచ్చి నిన్ను ఈ ఆశ్రమానికి యజమానిగా అంటే నా తర్వాత నిన్ను సేవకుడిగా చేయాలనుకుంటున్నాను. ఇక నాది గూడా సమయం అయిపోయింది. నువ్వొచ్చేసి ఫుల్ టైమ్ జాయిన్ అవ్వు అంటాడు. అప్పుడు మొత్తం ఇంటికి వెళ్లి అన్నీ వైండ్ అప్ చేసేసి ఆశ్రమంలో ఫుల్ టైమ్ జాయిన్ అయ్యి సేవ చేస్తా ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత రామదాస్ సిక్ అయిపోయి సో, ఆయన ఇంక ఏమీ తినకుండా అలా తపస్సు చేస్తా ఉంటాడు. ఒకరోజు అంతిమ గడియలొస్తాయి. అప్పుడు వేరే వాళ్ళంటారు, "రామదాస్ అన్‌కాన్షియస్ లాగా అసలేమీ తినట్లేదు, తాగట్లేదంటే" అప్పుడు గురువుగారు కళ్ళు మూసుకొని చూసి, "ఆయన సమయం అయిపోయింది. వెళ్ళిపోతున్నాడాయన" అని చెప్పి అప్పుడు రామదాస్ దగ్గరకొచ్చి రామదాస్ యొక్క తల పైన కాలు పెడతాడు ఇట్లా. అప్పుడు రామదాస్‌కి అడుగుతాడు, "రామదాస్ ఏం కోరిక కావాలా కోరుకో" అంటే, "ప్రభూ నేను అడిగిన కోరిక ఆల్రెడీ నెరవేరుస్తున్నాడు. ఆ రాధా శ్యామసుందరి యొక్క దివ్యమంగళ స్వరూపము నాకు కనబడతా ఉంది ప్రభు గురువుగారు. మీ యొక్క పాదాశ్రయం ఎప్పుడైతే నా యొక్క తలని టచ్ చేసిందో, భగవంతుడి యొక్క గోలోక బృందావన లీల నాకు దివ్యమంగళ లీల కనబడతా ఉందంటారు. అక్కడ వేరే వాళ్ళు శిష్యులు ఎవ్వరికీ కనబడట్లేదు. అలా దివ్యమంగళ దర్శనం చేస్తూ రామదాస్ తన శరీరాన్ని త్యజిస్తాడు. జై బోలో శుద్ధ భక్తియుక్త సేవకి జై. అది శుద్ధ భక్తి యొక్క ప్రయోజనము. సేవ చేయడం వల్ల ప్రయోజనం అర్థమైందనుకుంటున్నాను. జై బోలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత జై. శ్రీ శ్రీ రాధారమణ లాల్ की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौर निताय भगवान की जय. जगत गुरु श्री प्रभुपाद की जय. श्री श्रीपाद गुरु महाराज की जय.